ఈసీ మెంబర్ చేసిన, వైస్ ప్రెసిడెంట్ చేసిన ఈ ఛాంబర్లో. కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఎప్పుడైనా ఎవ్రీ 2 years ఎలక్షన్ జరుగుతాయి. ఆ ఎలక్షన్లో ఎవరు ఎగ్గితే 2 years వాళ్ళు పనిచేస్తారు. కానీ ఈసారి కావాలని వాళ్ళ స్వార్థం కోసం, కొందరి స్వార్థం కోసం ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తున్నామని ఈసీలో తీర్మానం చేశారు. అందులో కూడా అందరూ ఒప్పుకోలేదు. ఈసీలో కూడా కొందరు అనుకొని దాన్ని చేస్తారు. అసలు ఈసీకి ముందు అసలు పవర్ లేదు. జనరల్ బాడీ ఒకవేళ నిజంగానే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే జనరల్ బాడీలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అందరి సలహాల సూచనల మేరకు ఎక్స్టెన్షన్ చేయాలి. అలా కాకుండా కేవలం కొందరు ఈసీ మెంబర్లు మేము పొడిగించుకుంటున్నామని చెప్పడం 100% తప్పు. ఎందుకంటే దానికి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఒక చిత్రపురి కాలనీకి అటాచ్ పెట్టుకొని, చిత్రపురి తెలుగు ఫిలిం ఛాంబర్కి సంబంధమే ఉండదు, సంబంధమే లేదు ఎప్పటి నుంచైనా. చిత్రపురి కాలనీ అనేది ఓన్లీ వర్కర్స్ కోసం, వర్కర్స్కు ఇవ్వాల్సిన ఇండ్ల కోసం ఉన్నది. దాన్ని ఇప్పుడు వీళ్ళకేదో కొందరు లింకు చేసుకొని ఇక్కడేదో వాళ్ళకి కొందరు ఇప్పుడు చిత్రపురి కాలనీ బాడీని డిజాల్వ్ చేసింది డీసీఓ. నా దగ్గర కాపీ ఉంది, మీకు కాపీ ఇస్తా. డిజాల్వ్ చేసింది అతన్ని. డిజాల్వ్ చేసిన తర్వాత కూడా అతను ఎలా కంటిన్యూ అవుతాడు? ఆయనకు డిజాల్వ్ చేసిన పేపర్ అనేది మీకు ఇస్తాను. గవర్నమెంట్ డీసీఓ గారు చేసినారు. ఆయనకు అసలు అర్హత లేదు, అనిల్ అనటానికి అర్హత లేదు. ఈరోజు చూసుకుందాం, అనిల్ ఒక ఆఫీస్ బాయ్గా ఎంటర్ అయ్యి ఈరోజు కొన్ని లక్షల రూపాయలు సంపాదించి అందరికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ కోట్ల రూపాయలతోటి భూములు కొని ఎక్కడి నుంచి వచ్చినాయి అనిల్కు? ఒకసారి నిజంగా కూడా ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయాలి. అసలు అనిల్ ఎక్కడి నుంచి వచ్చిండు, అతను ఎవ్వరు, ఎక్కడ స్థాపించడినా, ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నాడు? ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, కొనడం, కోట్ల రూపాయలు సంపాదించి నాకు మెసేజ్ పెడతాడు, అన్నా నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నీకేం అవసరం, నాకు పొద్దున మెసేజ్ పెడతాడు. అసలు ఎవరన్నా అడిగితే వాళ్ళతో ఫోన్లు మాట్లాడు చెప్పడం. అసలు చిత్రపురి కాలనీకి తెలుగు ఫిలిం ఛాంబర్కి సంబంధం లేదు. రెండవది 4.5 ఎకరాలలో ఇప్పుడు ప్లాట్ కడుతున్నామని అనౌన్స్ చేశారు. ఎట్లా కడతారు? అది చిత్రపురి కాలనీలో, చిత్రపురిలో ఉన్న అందరి కార్మికులకు ఇవ్వాలి, జర్నలిస్టులకు ఇవ్వాలి, వర్కర్స్కి ఇవ్వాలి. మీరు ఎలా అమ్ముతారంటే 7,000కి ఎసెప్టీ అమ్ముతారట. 7,000కి ఎలా అమ్ముతారు? ఎవరు కొంటారు? వర్కరు ఎలా అమ్ముతారు? అసలు 7,000 హై రేంజ్ బిల్డింగ్ ఎట్లా కడతారు? తప్పు కదా. నీకు ఇచ్చింది 40 రూపాయల గజం చొప్పున ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చింది, తక్కువ రేట్లో. ఎందుకంటే వర్కర్స్కు డబ్బులు ఎక్కువ కట్టలేరు కాబట్టి కన్స్ట్రక్షన్స్ ఖర్చు తీసుకొని ఇవ్వాలనే దాని మీద పెట్టారు. దాని మీద 7,000 రూపాయలకు అమ్ముతామని అందరికి బ్రోచర్లు పంచుతారు, తెలుగు ఫిలిం ఛాంబర్లు కూడా పంచుతారు. ఇదేం న్యాయం? తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్ దానికోసం పోస్ట్పోన్ చేస్తారు. ఇదెక్కడ న్యాయం? కరెక్ట్ కాదు కదా. కొందరు ఒక్కరిద్దరు స్వార్థం కోసం మొత్తం తెలుగు ఫిలిం ఛాంబర్ని అంటగట్టడం ఏంటి? ఇందులో అందరు మెంబర్లే. చిరంజీవి గారు కానీ, మహేష్ బాబు కానీ, సురేష్ బాబు కానీ, వెంకటేష్ కానీ అందరూ ఇందులో మెంబర్లు. వీళ్ళందరికి వస్తుంది. అక్కడ ఏమైనా ఫ్రాడ్ జరిగింది అనుకుంటే మొత్తం తెలుగు ఫిలిం ఛాంబర్కి వస్తుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ మీ ఒక్కరిద్దరిది కాదు. దీంట్లో దాదాపు 4-5 వేల మంది ఉన్నారు. ఇది కూడా చాలా మంది కష్టపడి నిర్మించిన ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్. ఈరోజు మీరు కొత్తగా వచ్చి మీకేం సంబంధం లేకుండొచ్చు, కానీ అందరి ఛాంబర్కి అంటగడుతున్నారు, అందరు ప్రొడ్యూసర్కి అంటగడుతున్నారు ఒకరిద్దరు కలిసి. ఇది 100% తప్పు. దీన్ని 100% మేము ఎదుర్కొంటాం. త్వరలోనే సీఎంను కూడా కలవబోతున్నాం. త్వరలో పార్లమెంట్ కూడా వెళ్ళబోతున్నాం. పార్లమెంట్ కూడా దీనిపై డిస్కస్ చేసేటట్టు, దాని పాయింట్ తెచ్చేటట్టు కూడా ప్రయత్నం చేస్తున్నాం. మా సీను అయితే చిత్రపురి సీను ఉన్నాడు, ఆయన మొదటి నుంచి కొట్లాడుతున్నాడు పాపం. ఆయన అవర్నిశలు పోరాటం ఆయన ఎక్కడ వీళ్ళు ఓటెక్ చేస్తున్నారండి. ఈరోజు వాళ్ళ వరకు ఉండింది ఇవాళ తెలుగు ఫిలిం ఛాంబర్కి తెచ్చినారు. అది 100% తప్పు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తెలుగు ఫిలిం ఛాంబర్. ఇంతకుముందే రామారావు గారు మాట్లాడారు, ఆయన కూడా ప్రెసిడెంట్ చేశారు. మా బైస్రెడ్డి అన్న ప్రెసిడెంట్ చేశారు. మా అశోక్ కుమార్ కూడా చేసినాడు వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ అనుకుంటున్నాను, సెక్రటరీ చేశారు. వీళ్ళు ఉన్నప్పుడు ఎవరు ఉన్నప్పుడు ఏం జరగలేదు. వీళ్ళు కావాలని ఒకరిద్దరు చేయడం 100% తప్పు. దీన్ని రేపు 30 తారీఖు డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి మీరు డిజాల్వ్ చేయండి, లేకపోతే 100% ఉద్యమమే చేస్తాం. ఇంకా చాలా మంది వచ్చి నీకు ఇక్కడే ఛాంబర్ ముందట కూర్చుంటాం. 100% జరగనేం. తర్వాత తెలుగు ఫిలిం ఛాంబర్కు అసలు లింక్ పెట్టడానికి అవకాశమే లేదు, ఉండదు కూడా. ఎందుకంటే అది సపరేటు, ఇది సపరేట్. అది కార్మికులకు సంబంధించింది, ఇది ప్రొడ్యూసర్స్ అనేది ప్రొడ్యూసర్కి సంబంధించింది. దానికి అసలు లింక్ పెట్టద్దు. ఆ సస్పెండ్ అయిన బాడీని
కంటిన్యూ చేస్తున్నారు. దాని మీద కూడా మేము ఫైట్ చేస్తాం. ఎట్లా కమిటీ బాడీ ఎట్లా పని చేస్తుందో అది కూడా మేము చేస్తాం. తప్పకుండా మీరు కూడా ప్రింట్ మీడియా